నేను మీకు ఒక వీడియో చూపిస్తా, అది నిజంగా వీడియోనా లేకపోతే ఏఐ వీడియోనా అనేది మీరు ఒకసారి కామెంట్ పెట్టారు. అచ్చు ఏఐ లాగా కనిపిస్తున్న ఈ వీడియో నిజమైన వీడియో. అంటే మన యోగాకున్న పవర్ అలాంటిది, అది కూడా ముఖ్యంగా సిద్ధ యోగాకున్న పవర్ అలాంటిది అని అంటూ ఉంటారు అందరూ. మీరు చూస్తున్న ఈ యోగి ఉన్నారు కదా, ఆయన మహాయోగి సత్యేంద్రనాథ్ ఆయన పేరు. ఈయనని అందరూ కూడా ఈశపుత్ర అని పిలుచుకుంటారు అనమాట. ఈయన హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కౌలాంతర్ పీఠానికి అధిపతి. ఈ యోగి చాలా పురాతనమైన సిద్ధ యోగా కల్చర్ని ఆయనకి 7 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తుండంట. అట్లా చేయబట్టి 2 దశాబ్దాలు దాటిందంట. ఇప్పుడు -55 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇది హిమాలయాల్లో సెరాజ్ అనే వ్యాలీలో ఆయన కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. సో ఇది ఈ యోగాకున్న గొప్పతనము అని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. ఈ వీడియోని కూడా ఆయన పిఆర్ టీంతోనే ఆయన చెప్తేనే తీసిండ్రంట. ఎందుకంటే దీన్ని అప్లోడ్ చేయించండి, నెక్స్ట్ వచ్చే ఈ యంగర్ జనరేషన్కి కూడా ఈ సిద్ధ యోగా అనేది చాలా యూస్ఫుల్, వాళ్ళు కూడా నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి దీని గురించి తెలవాలి కదా, దీని శక్తి తెలవాలి కదా అని చేపించి పెట్టిర్రనమాట. ఈ సిద్ధ యోగా ప్రాక్టీస్ వల్ల కేవలం ఇది మాత్రమే కాదు, ఇలాంటి ఎన్నో అడ్వెంచర్స్ ఈయన చేయగలుగుతున్నాడు. అవి కూడా ఒక్కసారి చూడండి. సో ఇప్పుడు ఈ వీడియో చూడంగానే కొంతమందికి డౌట్ వచ్చేస్తుండొచ్చు. అంటే ఇప్పుడు ఈయన ఆ టెంపరేచర్లో కూర్చుంటే అదే టెంపరేచర్లో మనం పోయి కూర్చుంటే చచ్చూరుకుంటాం కదా, అంటే ఇట్లాంటి యోగా నేర్చుకుంటే ఆ టెంపరేచర్కి కూడా ఏం కాదు, ఏం జరిగినా కూడా ఏం కాదు, ఇలాగే అమరత్వం వచ్చేస్తుందేమో అనే డౌట్ వస్తూ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే యోగా అనేది ఒక క్వాలిటీ లైఫ్ బతకడానికి, అందుకోసమే ఆయన ఇప్పుడున్న యంగర్ జనరేషన్స్ ఎన్నో రకరకాల రోగాల బారిన పడుతున్నారు కాబట్టి వాటి నుంచి వాళ్ళని కాపాడుకొని హెల్తీగా బతకడానికి ఇట్లా చేయొచ్చు అని చూపిస్తున్నాడు అనమాట.